ఈ పూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, చదవగలిగిన వారు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఈ వాక్యము మనము గమనించి చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు రోమియో సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. అక్కడ ఈ విషయాలు మనము చూస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రియులందరికీ అంటే ఈ సంఘములో ఎవరున్నారు, ఈ సంఘములో ఎవరు నివాసం చేస్తుంటారు అని ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవునికి ప్రియమైన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరున్నారు? దేవునికి ప్రియమైన వారు ఉన్నారు. ఇప్పుడు ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారు, లేక 3 ఉన్నారు, లేక 2 ఉన్నారు. ఈ తల్లి 4 ప్రేమించగలుగుతుందా? 2 ప్రేమించగలుగుతుందా? లేక 1 ప్రేమించగలుగుతుందా? ఈ తల్లి 4 కూడా నవమాసాలు మోసి ప్రసవ వేదనతో కనిన బిడ్డలే. కానీ ఈ తల్లి ఆలోచన ప్రకారము, ఈ తల్లి ఇష్ట ప్రకారము ఏ బిడ్డ కొనసాగుతూ ఉన్నారో, ఏ బిడ్డ నడుస్తున్నారో ఆ బిడ్డనైతే ప్రియాతి ప్రియముగా ఆ తల్లి లేక ఆ తండ్రి ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన సంఘములో చాలామంది ఉన్నారు. ఈ చాలామంది ఉద్దేశ్యము ఏమిటంటే, మా సంఘము గొప్ప, నా భక్తి గొప్ప, నా ప్రార్థన గొప్ప, నేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తానని ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్న దినాలు ఈ దినాలు. కానీ ఈ పూట దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, దేవుని ప్రియులుగా. ఎవరికి ప్రియులుగా? దేవునికి ప్రియులుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేక దేవునికి విరోధముగా, లేక దేవునికి ఇష్టము లేని పరిస్థితులలో, దేవునికి బాధ కలిగించే పరిస్థితుల్లో, దేవునికి ఆయాసము కలిగించే పరిస్థితులలో నీ ఆలోచన, నీ చూపు, నీ నడక, నీ యొక్క జీవిత విధానము ఉన్నదా అని ఈ దినము దేవుని వాక్యము నిన్ను అడుగుతుంది. ఎప్పుడైతే ఆయనకు ఇబ్బందికరముగా, ఆయనకు బాధ కలిగించేది కాకుండా, ఆయనకు కష్టము కలిగించేది కాకుండా నీ జీవితం ఉంటుందో, అప్పుడు నా దేవుడు
నీ జీవితంలో కార్యము చేయటానికి, నా దేవుడు నీ జీవితంలో అద్భుతమును జరిగించటానికి, నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయటానికి ఆయనకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే అసలు దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే ఏమి చేయాలి, అసలు ఏమి కలిగి ఉండాలి అని మనము గమనించినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు మొదటిగా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇప్పుడు మీరు చదువుతారు. అనగా పరిశుద్ధులుగా ఉండుటకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో సమాజంలో చాలామంది పిలుస్తూ ఉంటారు. కొందరు భోజనానికి పిలుస్తుంటారు, కొందరు సహాయానికి పిలుస్తున్నారు, లేక ఆ విధముగా చాలా పిలుపులు ఈ లోకంలో ఉన్నాయి. దేవుని వాక్యము ఈ పూట మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ స్థలానికి ఎందుకు పిలువబడ్డారు అంటే భోజనము చేసుకుని వెళ్ళటానికి కాదు. ఆ విషయం గమనించాలి. లేక మీ మొక్కుబళ్ళు ఈ స్థలములో చెల్లించుకుని వెళ్ళటానికి కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఎందుకు పిలువబడ్డారంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం. ఎందుకు, ఎలా ఉండటానికి? పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. అయితే ఎవరైతే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఆ పరిశుద్ధతయే మాకు అలంకారముగా ఉండాలి అని ఆ పరిశుద్ధతలో నిలిచి ఆ పరిశుద్ధతలో కొనసాగుతున్నారో, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిని నా ప్రభువు చూసి వీరే నాకు ప్రియమైన వారు, వీరే నాకు ఇష్టమైన వారని ఒక్కొక్కరిని చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్తాడు, ఇదిగో ఈ సహోదరి, ఈ సహోదరుడు, ఈ బిడ్డలు నాకు ఎవరంటే ప్రియమైన వారు. ఆయన డబ్బులు ఉన్నవారిని ప్రియమైన వారని అంచడు. అందము ఐశ్వర్యం ఉన్నవారిని, గొప్పవారిగా ఉన్నవారిని, నాయకత్వం కలిగిన వారిని, అధికారము కలిగిన వారిని ఆయన ప్రియముగా ఎంచుకునేవాడు కాదు. మరి ఎవరిని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని అంటే ఎవరైతే ఆ పరిశుద్ధత కలిగి జీవితాన్ని కొనసాగిస్తారో, వారి చూపులోనే కానీ, వారి ప్రవర్తనలోనే కానీ, వారి ఆలోచనలోనే కానీ, వారి జీవితంలోనే కానీ ఎవరైతే ఆశపడతారో వారిని నా దేవుడు ప్రియులుగా ఎంచుకుంటాడు. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ఠత నీయుమయా. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ఠత నీయుమయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్ఠత నీయుమయా.
భక్తుడు ఈ విధముగా పాడాడు. అయ్యా, కలలోనైనా పరిశుద్ధత, ఊహలోనైనా పరిశుద్ధత, ఆలోచనలోనైనా పరిశుద్ధత, మాటలోనైనా పరిశుద్ధత, చూపులోనైనా పరిశుద్ధత, అలాంటి పరిశుద్ధతలో బ్రతికే సమర్పణ, ప్రతిష్టత నాకు అనుగ్రహించు ప్రభు అని ఆయన పాదపీఠము దగ్గర ప్రాకులాడుతా గుజాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి దాహము కలిగిన వారు, ఇలాంటి నడిపింపును ఆశించే వారిని నా ప్రభు చూస్తే, నా ప్రభు వారిని చెప్తున్నాడు, వీరు నాకు ప్రియమైన వారు. చెప్పాలి, వీరు నాకు ప్రియమైన వారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. కావున అమ్మ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. అమ్మ, పేజీ నెంబర్ 175. అమ్మా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ 175, క్రొత్త నిబంధన. కావున మీరు ప్రియమైన పిల్లల వలె ఎవరిని పోలి? దేవునిని పోలి నడుచుకొనుడి. దేవునిని పోలి నడుచుకొనుడి. ఈరోజు అనేక మంది ఒకరు వ్యాపారం చేశారని నేను కూడా చేయాలి, లేక ఒకరు ప్రయాణం చేస్తున్నారు, నేనైనా చేయాలి. ఒకళ్ళు ఫలాని ఖరీదైన వస్త్రాన్ని ధరించారు, నేను ధరించాను. లేక వాళ్ళు బైక్ కొన్నారు, నేను కొనాలి. వాళ్ళు బంగారం కొన్నారు, నేను కొనాలి. వాళ్ళు గృహాన్ని కట్టారు, నేను కట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా తోటి మనిషిని చూసి వీరు నడుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? నడుస్తూ ఉన్నారు. దేవుని వాక్యము చెప్తున్న మాట, నీవు మనుషులను పోలి నడవకూడదు, నష్టపోతావు, ఇబ్బంది పడిపోతావు, అవమానము కలుగుతుంది. ఏం కలుగుతుంది? అవమానము కలుగుతుంది. నా దేవుని వాక్యము చెప్తున్న మాట, దేవునిని పోలి నడుచుకో. నీవు అసలు ఒక వ్యక్తికి పోల్చుకోకూడదు. వాళ్ళు తిన్నారు, నేను తిన్నాను, వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళాను, వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను. కాదు కాదు, నీవు యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఒక తండ్రికి కుమారులు ఉన్నారు. వారిలో ఒక ముగ్గురు రాజు వైపు, యువరాజు వైపు, సైన్యం వైపు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రము యేసు వైపు చూస్తున్నాడు.
యేసు వైపు చూస్తున్నాడు. యేసు వైపు చూసే వ్యక్తి రోషంగా బ్రతుకుతున్నాడు. గుండెలు నిండా ధైర్యము కలిగి జీవిస్తున్నాడు. దేని నిండమ్మా? గుండెల నిండా. ఈ సైన్యం వైపు, సైన్యాధిపతి వైపు చూసేవాళ్ళు, ఫిలిష్తీయుడు ఉన్నాడు, వాడు వస్తున్నాడు, వాడు కానీ వస్తే రాజుని ఎత్తి నేలకేసి కొడతాడు, చచ్చిపోతాడు. యువరాజుని గోడకేసి కొడతాడు, చచ్చిపోతాడు. ఈ దేశం శత్రువే పరిపాలన చేస్తాడు. రాజుగారు తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే నేను విన్నాను, ఆ ఫిలిష్తీయుని ఎదుట ఎవడు నిలవలేడట అని. వీళ్ళ హృదయాలు కురింగిపోయాయి. వీళ్ళ హృదయాలు ఏమైపోయాయి? ఇక బ్రతకలేము, ఇక యుద్ధం చేయలేము, విజయం శత్రువుదే, అపజయం మనదే అంటూ మనుషుల వైపు చూసి, లోకము వైపు చూసి, లోకములో సంబంధించిన సమాచారము తెలుసుకున్న ఈ వ్యక్తులు వాళ్ళ హృదయాలు కృంగిపోయాయి. చెప్పలేమేమైపోయాయి? హృదయాలు కృంగిపోయాయి. ఈ వ్యక్తి మాత్రం యెహోవాయే నా కాపరిగా, యెహోవాయే బాగా పాడుతున్నారు పాట. మీరు మళ్ళీ ఒకసారి పాడండి, నాకు మీరు పాడితే అనిపిస్తుంది. యెహోవాయే ఇప్పుడు మీరు పాడిన దానికి అర్థం ఏంటంటే, నా జీవితంలో ఏ కొదవ లేదని పాడారు మీరు. అర్థమైంది మీకు పాట? కానీ వెనక్కి తిరిగి చూస్తే చాలా కొదవలు కనిపిస్తున్నాయి, చాలా అవసరాలు కనిపిస్తున్నాయి, చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. దావీదు అన్నల జీవితంలో చూస్తే, ఆస్తంతా మన చేతిలో పెట్టుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు మన చేతికి వచ్చాయి, ప్రమోషన్లు వచ్చేసాయి అని సంబరపడిపోతున్న వారు, దావీదు అరణ్యంలోనికి వెళ్ళి వట్టి చేతులతో ఒంటరిగా ఉన్నవాడు. కానీ దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకేమీ కొదువా, చెప్పాలి, నాకేమీ కొదువలేదు. ఇప్పుడు నీ బ్రతుకులో కొదువులు, అవసరాలు, అక్కరలు అలాగే ఉన్నాయి. దానికి బలమైన కారణం ఏమిటంటే, నువ్వు యేసయ్యను వెంబడించినందున. వినాలి బాగా, ఎందున? యేసయ్యను వెంబడించినందున. యేసయ్యను నువ్వు వెంబడించగలిగితే కొదువు లేని వ్యక్తిగా నీ జీవితం అయిపోద్ది. ఏమీ లేకుండా అయిపోద్ది, కొదువ లేకుండా. ఎవరు నువ్వు ఫాలో అవ్వవు. ఈ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తారు, వాళ్ళు నువ్వు ఫాలో అవ్వద్దు. నేను కొందరిని గమనిస్తాను. కొందరిని గమనించినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అంటే, ఒక ఆయన బాగా గడ్డం పెంచేసాడు. ఏం పెంచేసాడు? బారుగా పెంచేసాడు గడ్డం. ఓహో, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఫాలో అవుతుంది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరు ఇల్లు వెంటనే ఇప్పుడు కట్టేయాలంటారు. అమ్మా మీ దగ్గర అంత డబ్బు లేదని చెప్తున్నారు కదా, ఇల్లు ఏంటిని? వాళ్ళు కట్టారు, మేము కట్టేయాలి. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఇప్పుడు మీ బంధువులు మిమ్మల్ని పిలవలేదు కదా, ఇప్పుడు ప్రయాణం పిల్లలు తీసుకుని అంత అవసరమా అంటే, ఇదిగో వాళ్ళు వెళ్ళారు, మేము కూడా వెళ్ళిపోవాలి. ఇటు కట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియమైన వారు ఆయనను పోలి నడుస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏం చేసాడమ్మా? పగలంతా ప్రార్థన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలకలేదాయ ప్రేమా. పాస్టర్ గారు, ఆయనకి దేవుడు కదండి, నేను మనిషిని కదా, కుటుంబంలో ఉన్నాను కదా, నా బ్రతుకులో ఎన్నో నిందలు ఉన్నాయి, నా బ్రతుకులు ఎన్నో శ్రమలు ఉన్నాయి, నా బ్రతుకులు ఎంతోమంది నన్ను ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేస్తున్నారని చెప్తాను. ఆయన దూషిస్తున్నప్పుడు, ఆయన్ని వేధిస్తున్నప్పుడు, ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఆయన మోమ మీద ఉమ్ము వేసినప్పుడు, యూదుల రాజా దిగిరా అని కేకలు వేసినప్పుడు, ఆయన నోరు తెరవలేదు. ఏం చేయలేదమ్మా? ఆ తదుపరి బదులు పలకలేదు. ఆ మాట, నోరు తెరువలేదాయ ప్రేమా, నువ్వు డబ్బులైనా ఎవరైనా బదులిస్తే ఇద్దాం, లేకపోతే మర్చిపోతారులేని వదిలేస్తావు, కానీ మాట మాత్రం ఆపుకోను. వాళ్ళు ఏదైనా అన్నారంటే వెంటనే బదులు. మీ మమ్మీ అని ఎవరైనా నిన్ను అన్నారనుకో, నువ్వేమంటా చెప్పా? మీ మమ్మీ మీ డాడీ కూడా అంటావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు బదులు ఆపుకోలేవు. నువ్వేం ఆపుకోలేవు? ఏం ఆపుకోలేవు? బదులు ఆపుకోలేవు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే మీ సిస్టర్ అన్నారనుకో, నువ్వేమంటావు అంటే మీ సిస్టర్ యొక్క సిస్టర్ కూడా అంటావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే అసలు బదులే ఇవ్వలేదంటారు. వాళ్ళంటే తిరిగి బదులు అసలు చెల్లించలా. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు బదులు చెల్లించుకోకుండా ఏమన్నా ఉన్నావంటే, ఏదన్నా ఉంటే డబ్బుల పరంగా ఏమైనా ఉన్నాయేమో కానీ, వస్తువు పరంగా ఏమైనా ఉన్నాయేమో కానీ, నేను మాటకు మాట ఎవరికైనా చెప్పేశాను, బదులు తీర్చేశాను వెంటనే. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను పోలి నడిచే వ్యక్తి అయితే బదులు పలకలేదాయ ప్రేమా, నోరు తిరువలేదాయ ప్రేమా, బదులు పలకలేదాయ ప్రేమా. ఎవరి కోసము? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. హల్లెలూయా. బదులు పలకలేదు, నోరు తెరవలేదు. చెప్పాలమ్మా, ఏం చేయలేదు ఆయన? బదులు పలకలేదు, నోరు తెరవలేదు. ఈరోజు ఎవరైతే శోధనలో ఉన్న, నిందలో ఉన్న, అవమానంలో ఉన్న, యాతన పడుతున్నా, చెప్పసఖ్యము కానీ శ్రమలలో మగ్గిపోతున్నా,
నీ తోటి వారి ఎదుట నోరు తెరవకుండా నువ్వు ఉండగలిగితే, బదులు పలకకుండా నువ్వు ఉండగలిగితే, అప్పుడు నేను చెప్తాను, నీవు దేవునిని పోలి నడిచే వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ బోధ చాలా కఠినంగా ఉంటుంది. ఎవరైతే ఈ అనుభవాలలోనికి వస్తారో వారి జీవితంలో, వారి బ్రతుకులో నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే బదులు మాట్లాడేసి, ఎవరైనా నీ మీద నోరు తెరిస్తే నువ్వు నోరు తెరిసేసి బదులు తీర్చేసి ఈడకొచ్చి, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా నువ్వు అరుస్తుంటే, నన్ను నువ్వు వెంబడించకుండా, నా మార్గాల్లో నువ్వు నడవకోకుండా, నా వాక్యాన్ని నువ్వు చదవకుండా నీ బ్రతుకును కొనసాగించి నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రభువా దీవించంటే ఎలా నేను దీవించేది? నేను ఆ రోజు నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఈరోజు ఎవరైతే ఆ అనుభవాలలోనికి వస్తారో, ఎవరైతే అనుభవాలలో ఉంటారో, ఎవరైతే అనుభవాలలో నిలుస్తారో వారు మాత్రమే నాకు ప్రియులు. అయ్యా, చాలామంది ఉన్నారు కదయ్యా సంఘంలో, మందిరం పట్టజాలనంత విస్తారమైన ప్రజలు వస్తున్నారు కదయ్యా, వీళ్ళందరూ నీ బిడ్డలే కదయ్యా, నీ రూపాన్ని పుట్టిన వాళ్ళు కదయ్యా, నీ పేరు చెప్పుకునే బ్రతుకుతున్నారు కదయ్యా అంటే అవును. కానీ నన్ను పోలి వారు నడవలేదు, నన్ను పోలి వారు ఉండలేదు, నన్ను పోలి వారు కొనసాగక వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు మాత్రం ఆయనను పోలి నడుస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. అయ్యా నీవు ఉంటే నాకు చాలు అంటున్నాడు. సితార శాత పట్టుకున్నాడు, యెహోవాయే నా కాపరి అంటున్నాడు. ఆ వ్యక్తి మరొక విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? కొదువు లేదని పాడాడు కదా అమ్మా, కొదువు లేదని పాడిన వ్యక్తి అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమంటున్నాడు? నా గిన్నె నిండిపోయింది, అది పొర్లుచున్నది. నా కుటుంబము పొంగి పొర్లుచున్నది, నా ఆదాయము పొంగి పొర్లుచున్నది. ఏంటి బాబు, వాస్తు ఎక్కడ చూయించుకున్నావు? అవును చూపించుకున్నా. ఏంటి బాబు ఆ వాస్తు చెప్తే మేము కూడా చేస్తాం బాబు అంటే, ఎంత ఖర్చు అవుద్ది బాబు? ఆ వాస్తు చూసినందుకు గురువు గారికి ఎంత ఇవ్వాలి బాబు? ₹1 కూడా అవసరం లేదు. నేను ఆయనను పోలి నేను నడుస్తూ ఉన్నాను, ఆయనకు నేను కనెక్ట్ అయి ఉన్నాను, ఆయన వైపు నేను చూస్తున్నాను. కొండల తట్టు చూసినా, లోయల తట్టు చూసినా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో? యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది కనుక నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. ఆయన్ని ఫాలో అయితే ఏం జరుగుతుంది అంటే, నాకు ఏ కొదవ లేదు, తదుపరి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నీ గిన్నె నిండాలని నా ప్రభు ఆశపడుతుంది. నిండిన ఆ గిన్నె పొరలాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ గిన్నెలో మాత్రమే భోజనము కాకుండా నీ గిన్నె ప్రక్కన ఎన్ని ఖాళీ గిన్నెలు ఉన్నాయో అవి కూడా నీ గిన్నెలో నుంచి పొర్లుతున్న ఆహారము చేత అవి నింపబడును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే నీ బ్రతుకులో మతం మారితే
ఈ ఆశీర్వాదాలు రావు. మందిరాలు మారితే ఈ ఆశీర్వాదాలు రావు. మనుషులను మారిస్తే ఈ ఆశీర్వాదాలు రావు. కులాలు మార్చుకుంటే ఈ ఆశీర్వాదాలు రావు. నువ్వు దేవునిని పోలి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుంచి లేచిన క్రీస్తుని నువ్వు జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు అక్షరాల అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, అయా నీకు ప్రియులుగా మేము జీవించాలి, అయా నీకు ఇష్టలుగా మేము జీవించాలి, ఈ ఆశీర్వాదాలు మేము అనుభవించాలి తండ్రి, ఈ ఆశీర్వాదాలకి యోగ్యులుగా మేము మార్చబడాలయ్యా, ఈ ఆశీర్వాదాలకి అర్హులుగా మేము మార్చబడాలి. అయ్యా దావీదు అన్నలు భయంతో వణికిపోతున్నారయ్యా, ఫిలిష్తీయులను చూసి అయ్యా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నారయ్యా. కానీ నీతో నడిచిన వ్యక్తి, అయ్యా నీ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి, యెహోవాయే నాకు కాపరి అని అన్న వ్యక్తి అంటున్నాడు, నాకు కొదవలేదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించిన నేను భయపడను అంటున్నాడు తండ్రి. అట్టి ధైర్యము నాకు కావాలయ్యా, అట్టి కృప నాకు కావాలయ్యా, నీతో గడిపే అనుభవాలు కావాలయ్యా. లోకముతో గడుపుట కాదు, లోకములో ఉన్న వాటిని అయ్యా నేను ఫాలో అవటం కాదు అయ్యా, నిన్ను పోలి నేను నడిచే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం అమ్మ, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, పాలుకార దేహము పైన పాపాత్ములు కొరడాలు ఎన్నో. పాలుకార దేహము పైన పాపాత్ములు కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, అందరూ బదులు పలకలేదాయ ప్రేమ. అందరూ కలిసి పాడండి. ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
వెనక నుండి తన్నింది ఒకరు, తన మోముపై నువ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వేలు చేసినారే పరిహాసమాడినారు, వేలు చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, అందరూ బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను పోలి నడిచేవారు ఈ విధముగా ఓర్పు కలిగి, నోరు తెరువక సహనము కలిగి, ఓర్పు కలిగి జీవించిన వారికి ధైర్యమునిస్తానని, బలమునిస్తానని, విజయమునిస్తానని, ఫిలిష్తీయులు ఇక నిలవలేరని, ఒక త్రోవలో వచ్చిన శత్రువు 4 శాఖలై 4 త్రోవల్లో పరుగెత్తుకుని పోయే సమయం ఆసన్నమైందని మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఇక బ్రతుకులో కొదవే లేదని అయ్యా, ఇక జీవితంలో అవసరము ఇక ఉండదని అయ్యా, ప్రతి ఒక్కరికి నిండి పొర్లుతుందని, పొంగి పొర్లుతుందని అయ్యా మీరు మాట ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మనుషుల వైపు చూడక, సమాజము వైపు చూడక అయ్యా, నీతో నిలిచే అనుభవాలు, నీతో నడిచే అనుభవాలు, నీకు ప్రియులుగా